కొన్ని వ్యాధుల విషయాల్లో ప్రజల్లో ఎన్నో తప్పుడు అభిప్రాయాలున్నాయి, ముఖ్యంగా ఎయిడ్స్ గురించి. దోమకాటు వల్ల ఎయిడ్స్ వ్యాపిస్తుందని విన్నాం. మరి ఆ అభిప్రాయం సరికాదు. దోమకాటు వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిడ్స్ వ్యాపించదు. హెచ్ఐవి వ్యాపించడానికి కారణం అది సంక్రమించిన వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల, వారి రక్తం మన శరీరంలోకి ఎక్కించడం వల్ల, వారు వాడిన సూదులు మనం వాడడం వల్ల, ముఖ్యంగా హెచ్ఐవి గ్రస్తులైన తల్లులు బిడ్డలకు పాలివ్వడం ద్వారా లేదా వారి ప్రసవ సమయంలోనూ వ్యాపిస్తుంది. కండోమ్స్ గురించి మా ఇంట్లో వాళ్లతో నేను మాట్లాడలేను, సిగ్గుగా ఉంటుంది. కండోమ్స్ ఉపయోగించడం లేదా వాటి గురించి మాట్లాడడం పట్ల ఎవ్వరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కండోమ్స్ ఉపయోగించడం వల్ల హెచ్ఐవి క్రిములు వ్యాపించకుండా నిరోధించవచ్చని రుజువు చేయబడింది కదా. ప్రపంచంలో ఎక్కడ హెచ్ఐవి వైరస్ ను తొలగించేందుకు మందు లేదని నాకు తెలుసు. కరెక్ట్ గా చెప్పారు. హెచ్ఐవి వైరస్ ను తొలగించేందుకు ఎటువంటి మందు లేదు. దాని నుంచి తప్పించుకోవాలంటే నిగ్రహం, విశ్వాసపాత్రత, కండోమ్స్ ఉపయోగించడం ఒక్కటే మార్గం. నిగ్రహం, సురక్షణ మార్గమే ఎయిడ్స్ నివారణ మంత్రం. అత్తారింట్లో బారెడు పొద్దెక్కేదాకా పడుకోకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అర్థమైందా? అందరికీ కాఫీ కలిపినా మీ మామగారికి మాత్రం టీ అలవాటట. తెలిసిందా? తెలిసిందమ్మా. ఏం తెలిసే నీకు? మీ ఆయనకి అరటికాయ ఆవు పెట్టిన కూరంటే ఇష్టంట. నేర్చుకో. ఒడియాలు పెట్టడం, ఒత్తులు చేయడం, వాకిట్లో ముగ్గేయడం, పని పాట, వంట వార్పు, కుట్లు అల్లి. ఆగండి. మీ కన్న కూతురికి ఇన్నిన్ని జాగ్రత్తలు చెప్తున్నారే, మరి ఎయిడ్స్ గురించి ఒక్క మాటైనా చెప్పరా? ఇవాళ ఎయిడ్స్ గురించి ప్రతి ఆడపిల్లకి తెలియాలి. ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలని తెలుసుకోవాలి. తెలియకపోతే మీ ఊర్లో ఉన్న ఆశామిత్రులను కలవండి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చెప్తారు. అంతేకాదు, మీరు కలిసిన విషయాన్ని రహస్యంగా కూడా ఉంచుతారు. వివరాల కోసం మీరు 1097 కూడా ఫోన్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, మీ పిల్లల జీవితం పచ్చగా ఉండాలంటే మన సమాజంలో ఎయిడ్స్ ఉండకూడదు. ఎయిడ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్నది ఆచరించండి.